హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజైతే నేను రెండు విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఒకటి గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ టూ ఉన్నాయి. సో అవేంటో తెలుసుకునే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫస్ట్ అయితే గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్ అన్నాను కదా, ఫస్ట్ అయితే బ్యాడ్ న్యూస్ చెప్తాను. సో చెప్పిన తర్వాత అది గుడ్డా బ్యాడా అనేసి అయితే మీరు చెప్పండి. సో ఛానల్ పెట్టి 3 monthsలో ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకు 3 steps ఉంటాయి కదా ఛానల్ మోనిటైజేషన్ అవ్వడానికి. సో దాని గురించి చెప్పే ముందు మన ఛానల్ మోనిటైజేషన్ అవ్వడానికి ఫస్ట్ అయితే 100,000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4,000 వాచ్ అవర్స్ అవ్వాలి. అప్పుడే ఫుల్ మోనిటైజేషన్ అనేది అవుతుంది. సో వాచ్ అవర్స్ అయిన తర్వాతనే కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో వాచ్ అవర్స్ అయిన తర్వాత మనకు ఛానల్ అయితే కంప్లీట్గా మోనిటైజేషన్ అనేది అయిపోతుంది. సో అయ్యే ముందు మనకు 3 steps ఉంటాయండి. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, అవి 3 కంప్లీట్ అయిన తర్వాతే మన ఛానల్ అనేది మోనిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మనకు గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ అయితే మనకు అడ్రస్ వెరిఫికేషన్ కోసం వస్తుందన్నమాట. సో ఫస్ట్ అయితే నా ఛానల్ మోనిటైజేషన్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఫుల్ హ్యాపీ అనమాట. ఛానల్ మోనిటైజేషన్ అయిపోతే ఎవరికైనా ఫుల్ హ్యాపీగా ఉంటుంది కదా. సో అయిన తర్వాత 1 month అయింది. 1 month తర్వాత అయితే మళ్ళీ సెకండ్ స్టెప్ అనేది మళ్ళీ ఎర్రర్ అని చూపించింది. అంటే ఛానల్లో మనకు 3 steps అవుతాయి కదా కంప్లీట్, దాంట్లో థర్డ్ వన్ వచ్చేసి కంప్లీట్ మళ్ళీ ఆగిపోయింది. ఛానల్ మోనిటైజేషన్ అనేది తీసేసాను. సో ఇంకా తీసేసిన తర్వాత అయితే నేను చాలా బాధపడ్డాను. మళ్ళీ ఇలా అయింది, ఏమన్నా ప్రాబ్లం అయిద్దేమో అని టెన్షన్ అయితే ఏం అవ్వలేదు. ఎందుకంటే మన ఛానల్ ఫస్ట్ మోనిటైజేషన్ అయ్యే ముందు 3 steps ఉంటాయి కదా, అప్పుడే మనకు ఏదైనా ప్రాబ్లం అయితే సెకండ్ స్టెప్ అవ్వడానికి మనకు 30 days, అప్పుడు రిజెక్ట్ అయితే 30 days లేదా 50 days ఆగాల్సి వస్తుంది థర్డ్ స్టెప్ అవ్వడానికి, కంప్లీట్ అవ్వడానికి. సో అప్పుడు నాకు తొందరగానే అయిపోయింది. 3 steps కూడా తొందరగా అయిపోయాయి అన్నమాట. సో అప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 20-30 daysలో మళ్ళీ సెకండ్ స్టెప్ అయితే ఆగిపోయింది. సో అక్కడ మోనిటైజేషన్ అనేది తీసేశారనమాట. సో కానీ నేనైతే ఏం టెన్షన్ అవ్వలేదు, ఎందుకంటే నాకు తెలుసు. సో ఎందుకంటే ఫస్ట్లోనే మనకు ఆగిపోయేది ఉండే, కానీ అవ్వలేదు. తర్వాత తీసేసినా కూడా నేను టెన్షన్ ఏం అవ్వలేదు అనమాట. ఎందుకంటే నా ఛానల్ నాకు వస్తుందని తెలుసు కాబట్టి మళ్ళీ దాన్ని అప్లై చేసేసాను. అప్లై చేస్తే మార్నింగ్ అప్లై చేస్తే ఈవినింగ్ లోపు వచ్చేసింది. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదంటే కంప్లీట్గా మనం ఎందుకు అవ్వదంటే మనం లాంగ్ వీడియోస్ చేస్తాం కదా, లాంగ్ వీడియోస్లో సాంగ్స్ కానీ వేరే మ్యూజిక్ కానీ వేరే వాళ్ళ కంటెంట్ కానీ ఇలాంటిది యూజ్ చేయొద్దు. అలాంటిది యూజ్ చేసినప్పుడు ఏమైందంటే మన ఛానల్ మోనిటైజేషన్ అనేది ఆపేస్తారు. సో వేరే వాళ్ళ కంటెంట్ అనేది యూజ్ చేయొద్దు. మనం అలాగా యూజ్ చేయలేదు కాబట్టి మన ఛానల్ మోనిటైజేషన్ అనేది కంప్లీట్గా అప్పుడే అయిపోయింది. సో అప్పుడు అయిపోయినాక ఇంకా నాకు టెన్షన్ అవసరం లేదు. సెకండ్ టైం ఆగింది అంటే సో ఏదో చిన్న అంటే ఆఫ్ చేశారు వాళ్ళు చెకింగ్ చేసేటప్పుడు. మళ్ళీ సెకండ్ టైం పోయినా మనకు అంత టెన్షన్ ఏం లేదు, ఎందుకంటే నాది ఓన్ కంటెంట్ కాబట్టి నేనేమైతే అంత టెన్షన్ అయితే తీసుకోలేదు. తొందరగానే ఛానల్ మళ్ళీ మనకి రికవర్ అయిపోయింది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ కూడా వచ్చేసింది అన్నమాట. చూపిస్తాను, వెయిట్ చేయండి.
సో ఛానల్ సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టం ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేసి వీడియో తీసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అన్నమాట. సో ఛానల్ వీడియోస్ తీయాలి, ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అలా చేసి పెట్టినా చాలామంది వీడియోస్ అయితే ఎక్కువ వెళ్ళవు అన్నమాట. సో వీడియోస్ వెళ్ళడం లేదు ఎందుకు అని అడుగుతూ ఉంటారు. కానీ అదృష్టం, లక్ అనేది ఏదో ఒక వీడియో అయినా వైరల్ అవుతుంది తప్పకుండా. ఒక్క వీడియో వైరల్ అయినా కూడా మనకి ఛానల్ అనేది అంటే వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోద్ది. వాచ్ అవర్స్ అయిపోతే ఛానల్ మోనిటైజేషన్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు మనకు రీసెంట్గా అయితే షార్ట్స్ ద్వారా కూడా ఛానల్ మోనిటైజేషన్ అవుతుంది. 1 మిలియన్ అలాగా 3 monthsలో 1 మిలియన్ అలా వ్యూస్ వస్తే షార్ట్స్ ద్వారా కూడా మోనిటైజేషన్ అనేది అయిపోతుంది అన్నమాట. సో చాలా బెనిఫిట్స్ అంటే చాలా యూజ్ అయ్యేటి మనకు యూట్యూబ్లో వచ్చాయి. సింపుల్గా ఎప్పుడైతే వీడియో చేసుకోవచ్చు, షార్ట్స్లో కూడా ఎడిటింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈజీగా. సో ఇంతకుముందు ఏంటంటే మనకు మ్యూజిక్ యాడ్ చేసినా కూడా కాపీరైట్ కంటెంట్ అలా వచ్చేది. మ్యూజిక్ అసలు యూజ్ చేయొద్దని చెప్పేవాళ్ళు టెక్ ఛానల్స్ వాళ్ళు. మనకంటే డైరెక్ట్గా తెలియదు కానీ టెక్ ఛానల్స్ వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో సాంగ్స్ యూజ్ చేయొచ్చు, ఓన్ కంటెంట్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. కానీ లాంగ్ వీడియోస్లో మాత్రం ఎలాంటి సాంగ్స్ యూజ్ చేయొద్దు. అలాగే వేరే వాళ్ళ కంటెంట్ అస్సలే యూజ్ చేయొద్దు షార్ట్స్లో అయితే. సో జాగ్రత్తగా చేసుకోండి. షార్ట్స్లో అయితే మనకు సాంగ్స్ యూజ్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా. ఇప్పుడు నేను మీకు గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ వచ్చింది చూపిస్తానన్నాను కదా. గూగుల్ యాడ్సెన్స్ నుండి ఇదన్నమాట. 6 months 5 months నుండి నా ఛానల్స్ కూడా మంచిగా వెళ్తున్నాయి వీడియోస్. అంటే ఇది రావడానికి మనం చాలా కష్టపడాలి. అంత ఈజీగా అయితే ఎవ్వరికి రాదు. సో కష్టే పలి అంటారు కదా, అది అన్నమాట ఇది. సో ఎవరెన్ని మీకెందుకు యూట్యూబ్ ఛానల్స్ అవి ఇవి అని చాలామంది అంటూ ఉంటారు. కానీ అన్నిటికీ మనం భయపడుతూ ఉంటే ఇలాంటివి మనం సాధించలేము. సో మళ్ళీ యూట్యూబ్ నుండి డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. సో ఇదన్నమాట నాది. సో ఈ కార్తీక పౌర్ణమి రోజు నాకు గూగుల్ నుండి పిన్ అయితే యాడ్సెన్స్ వచ్చేసింది. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా 50% అయితే హ్యాపీగా ఉంది. సో ఇంకా 50% హ్యాపీగా ఎప్పుడు ఉంటానంటే యూట్యూబ్ నుండి మనీ తీసుకున్నప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంటానన్నమాట. సో ఇది నేను మీతో షేర్ చేయాలనుకున్న విషయం అయితే షేర్ చేస్తున్నాను. సో మీ అందరికి ఎలా అనిపించింది ఏంటి అనేసి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో అలాగే మీ అందరి దయ వల్లనే ఇది నాకు వచ్చేసింది. సో నేనే వీడియోలు తీసుకొని నేనే చూడడం వల్ల అయితే ఎవ్వరికి అయితే అది రాదు. సో ఇది వచ్చిందంటే మీ అందరి దయ వల్లనే వచ్చిందనమాట. సో ఇలాగే ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తొందరగా మనీ తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తానన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మరోసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో శివరాత్రి రోజు నాకు వచ్చింది కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. సో అంతా దేవుడి దయ అన్నమాట. ఎంత కష్టం పడ్డా అదృష్టం కూడా ఇంతో అంతో ఉండాలి, లేకపోతే ఏది అంత ఈజీగా అయితే రాదు. సో నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి, తప్పుగా మాట్లాడుంటే కూడా ఒకవేళ. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సీ యూ.